వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. తిరువూరు వైసీపీ కార్యాలయంలో ఈ నెల 27న కరెంటు ఛార్జీల బాదుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట సందర్భంగా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ లీగల్ సెల్ కన్వీనర్ రేగళ్ల మోహన్ రెడ్డి మాట్లాడారు. తిరువూరు 15వ వార్డ్ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. బాదులే బాదుడు కార్యక్రమంలో ఎన్నో రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టే ఛార్జీలు పెంచుతూ అటు రైతులను కానీ ఇటు సామాన్య ప్రజలను కానీ మధ్యతరగతి ప్రజలను కానీ ప్రతి ఒక్కళ్ళ మీద కొన్ని వేల కోట్ల రూపాయల భారం మోపి అది చాలదన్నట్టు ఇప్పటికే 6 నెలల్లో సుమారు 1,00,000 కోట్లు అప్పు చేసి అమరావతిని మళ్ళీ ఒకే చోట కేంద్రీకరించేలాగా దాదాపు 30,000 కోట్లు అప్పు తీసుకొచ్చి నడుపుతున్న ఈ ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తూ అందులో భాగంగా మరి రేపు ప్రత్యేకంగా 27వ తారీఖున మన రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గాల కేంద్రంగా విద్యుత్ ఛార్జీల మీద నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి మరి రైతులకి అట్లాగే పేద ప్రజలకి అండగా పార్టీ శ్రేణులందరూ కలిసి 27వ తారీఖున ఈ ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ మరి ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లోగడ ₹1 కూడా పెంచరని చెప్పి అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వాటినన్నింటినీ విస్మరిస్తూ వాటిలన్నింటినీ మభ్యపెట్టేలాగా ఇదంతా కూడా ఏదో సంపద సృష్టిలాగా ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి మళ్ళీ ఇప్పుడు ఛార్జీలు పెంచడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇదే కనుక కొనసాగితే సామాన్య ప్రజలు కాదు మధ్యతరగతి ప్రజలు కూడా బతకలేని పరిస్థితి. కాబట్టి ప్రజల్ని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారికి అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తాం. నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ ప్రోగ్రామ్ కి నియోజకవర్గం నలుబోళ్ళ నుంచి కూడా మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, సర్పంచులు అట్లాగే మన క్యాడరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరితో కలిసి తిరువూరు హెడ్ క్వార్టర్కి లక్ష్మీపురం దగ్గర ఉన్నటువంటి సబ్ స్టేషన్ దగ్గరికి ఉదయం 10 గంటలకల్లా వచ్చి మన క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మన నిరసనను తెలియజేయాలని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములయ్యి ఈ ప్రోగ్రాంని దిగ్విజయం చేయాలని, తద్వారా ప్రజలకు మనం అండగా ఉన్నామని సంకేతాన్ని ఇచ్చి రాబోయే రోజుల్లో వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కోరు. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ గారి ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి పోరుబాట కార్యక్రమానికి, కరెంటు ఛార్జీల పోరుబాట కార్యక్రమానికి తిరువూరు నియోజకవర్గ 4 మండలాల అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు అందరూ కూడా ఎవరికి దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ సబ్స్టేషన్ వద్దకు వారు వెళ్ళి నిరసనగా అక్కడ ఉన్నటువంటి ఏఈకి, డిఈకి ఎవరికైనా సరే మనం పెంచినటువంటి కరెంటు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నిరసన దీక్షకు అందరూ కూడా పాల్గొనాలని మరి పేరున కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి మరి కల్లబల్లి మాటలు చెప్పి, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఉద్యమ బాట పెట్టి బాదుడే అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్ళి ఆ రోజు మరి కరెంటు ఛార్జీలు పెంచాం మేము, అదేవిధంగా ఉచితంగా అన్నీ ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఇలాంటి వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఎక్కడ కూడా లేదు. మరి ఈ రోజున మరి కరెంటు ఛార్జీలు చూసుకున్నట్లయితే 16,000 కోట్ల రూపాయల పైచీలకు మరి ట్రూ అప్ ఛార్జీలు, అదేవిధంగా సర్ఛార్జీలు,
అన్ని విధాలుగా మరి డిజిటల్ మన కరెంటు మీటర్లో కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు టైఅప్ అయ్యి డిజిటల్ కరెంటు బోర్డులను ఏర్పాటు చేయడం వల్ల మన పేదలకు, అదేవిధంగా బడుగు బలహీన జీవులకు, అదేవిధంగా గిరిజనులకు, ఎస్టీలకు, ఎస్సీలకు అందరికి కూడా రేపు పొద్దున సబ్సిడీ అనేది డిజిటల్ కరెంటు వల్ల మొత్తం కూడా పోతుంది. మరి పేద విద్యార్థులు కరెంటు లేకపోతే మరి అన్ని విధాలా ఇబ్బంది పడతారు. మరి మనం చూసుకున్నట్లయితే ఈ డిజిటల్ కరెంటు అనేది మరి రీఛార్జ్ టైప్ ఉంటుంది. అది రీఛార్జ్ టైప్ చేసుకోకపోని లేని పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లోని మరి చదువుకున్న విద్యార్థులు, మరి మహిళలు ఏమైనా కరెంటు ఎప్పుడైనా అర్ధాంతరంగా ఆగిపోతే ఎంత అవస్థ పడుతుంది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి కరెంటు ఛార్జీలు అనేది తక్షణం తగ్గించాలి. మరి దానికోసం మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో దానికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఎవరికి దగ్గరలో ఉన్నటువంటి సబ్స్టేషన్కు వారు వెళ్ళి ఏఈకి, డిఈకి వినతి పత్రం ద్వారా కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించవలసిందిగా కోరుకుంటూ జై జగన్, జై జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు చెప్పినా పోరుబాటు చెప్పట్లేదు.